గురుజీ నమస్తే అండి. జై గురుదేవ్. నరదిష్టి అని చెప్తా ఉంటారు కదా. అంటే అందరూ మనుషులే, అందరూ మంచోళ్ళే, కానీ నరదిష్టి అనేది ఎందుకు వస్తుంది? లోపల ఈర్ష్య, ఉమ్, మానవుని కళ్ళల్లో ఉమ్, మానవుని భావాలు కూడా తరంగాలుగానే ఉంటాయి కదా. ఉమ్, ఈ తరంగాలు ఎంతెంత శక్తివంతం ఎత్తుకుపోతాయో ఉమ్, అవి ఎదుటివాని మీద ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్, ఒక మనిషిలో ఈర్ష్య ఇంకో మనిషి మీద ఈర్ష్య విపరీతంగా పెరిగి ఉమ్, వీడు పాడైపోవా, నాకన్నా బాగుండాడు లాంటిది అనుకోని మొదలుపెట్టి ఉమ్, వాడి దిక్కు ఇట్లా కళ్ళు పెట్టి చూడంగా 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 ఉమ్, అదే దాన్ని నర దృష్టి అన్నట్లుగా అయ్యి ఉమ్, ఈ వీని యొక్క థాట్ వైబ్రేషన్స్ ఉమ్, వాని మంచి వైబ్రేషన్ డిస్టర్బ్ చేస్తాయి. ఉమ్, దానికి ముందు వాడు ఇంకా ఇట్లా చేసి ఇంకా సంపాదించి ఇంతమందికి పెడతాము, ఉమ్, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాము లాంటి థాట్స్లో ఉంటాడు. ఉమ్, ఈయన థాట్స్ ప్రసారము వాని గుడ్ థాట్స్ను అజిటేట్ చేసేస్తాయి. ఉమ్. మరి నరదృష్టి తగలకూడదంటే, ఎవరైనా బ్యాడ్ దృష్టి మన మీద పడకూడదు అంటే? పడకూడదు అంటే దానికి మంత్రశాస్త్రంలో కొన్ని రకాల క్రియలు చెప్పి ఉన్నారు. ఉమ్, ఆ పూజలు చేసి శాంతి చేసినప్పుడు తగ్గుతుంది. ఉమ్, రెండవది విభూది సంప్రోక్షణ, ఉమ్. విభూతి పెట్టుకోవడం. విభూది పెట్టుకుని కనీసం ఒళ్ళు మీద ఎక్కడో ఒక చోట ఇది లేదు. ఆంజనేయ స్వామి సింధూరం ఉమ్, అతి శక్తివంతం. ఉమ్, అది థాట్స్ని ఎవరిదైనా వేరే వాళ్ళ థాట్స్ని రిఫ్లెక్ట్ చేసి వెనక్కి కొట్టేస్తాం. ఉమ్, మన చుట్టూ ఒక రక్షణ షీల్డ్ ఏర్పడుతుంది. కళ్ళకైతే కనపడదు, ఉమ్, మీకంతా కళ్ళకు కనపడితేనే నమ్ముతామనే సైన్స్ యుగంలో మీరున్నారు. సైన్స్కు అందనిది ఎంతో ఉంది, సెన్స్లో ఉంది. సైన్స్లో నిన్న మొన్న పుట్టింది. ఉమ్. కాకపోతే మన పూర్వీకులు 9 గ్రహాలు ఉన్నాయని ఎప్పుడు చెప్పారు, మీరు ఎప్పుడు కనుక్కున్నారు? అవును. పంచాంగము ఈ పొద్దుకు పక్కాగా ఆ గ్రహణం పలానా అప్పుడు అంటే అప్పుడే వస్తుందా? ఉమ్, 5 ఏళ్లకు ముందే చెప్పేస్తారు వాళ్ళు గ్రహణం ఎప్పుడు వస్తుంది. అవును. గ్రహణ ప్రభావాలు ఉంటాయా గురుజీ? ఏం మనుషుల మీద? జరుగుతుంది? మీ సైన్సే అంటుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే లైన్లో ఉన్నప్పుడు సూర్యగ్రహణం, ఉమ్, చంద్రుడు భూమి సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడు ఈ గ్రహణం అని అంటున్నారు. ఆ కాంతి కొన్ని క్షణాలు భూమికి చేరకుండా పోవటం మూలంగా ఉమ్, ఇక్కడ భూమి మీద పత్రహరితంలో మార్పులు, ఉమ్. క్లైమాటికల్ కండిషన్స్లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే అన్ని మార్పులు జరుగుతాయి. Yes. నిరంతర సూర్యుని ఫ్లో ఉన్నప్పుడు జరుగుతున్న క్రియలు వేరే, ఉమ్, ఒక్కసారి దానికి ఆటంకం పడినప్పుడు వేరే. ఉమ్. మరి మబ్బు పడినప్పుడు అవుతుంది కదా అని ఇలాంటి మబ్బు ప్రశ్నలు వేస్తారు కొంతమంది. ఉమ్, మబ్బు ఇక్కడనే పడింది, భూమి అంతా పడలేదే. అవును. గ్రహణం అనే వచ్చి సూర్యుడు సంపూర్ణ సూర్యగ్రహణం వస్తే ఉమ్, మొత్తం పక్షులే భ్రమపడిపోయి సాయంత్రం అయిపోయిందని అది భూలోకి వెళ్ళిపోతుంటాయి. వచ్చేస్తాయి పాపం. ఉమ్, అంత తెలివిగల పక్షులు. ఉమ్. Yes. ఈ పక్షులు దానికి ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్ లెంత్ జ్ఞానం మనకుందా అమ్మా? మన చుట్టూ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంది, ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ ఉంది. ఉమ్, ఏం మనం పట్టించుకుంటాం? అవును. గురుజీ, ఇప్పుడు తెలీదు అంటే ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు భార్యాభర్తల బంధం చాలా గొప్పది ఇలా చెప్తూ ఉంటారు. కానీ రీసెంట్గా చాలా చూసాము, ఆడపిల్లలకు సహనం ఉండాలి, అలా ఉండాలి, ఏదైనా కష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఎక్కువగా ఏం చూస్తున్నామంటే భర్తలను చంపేస్తున్న భార్యలను చూస్తూ ఉన్నాము. ఒకళ్ళైతే భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టారు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ప్రియుడి వ్యామోహంలో పడి సొంత బిడ్డలను బిడ్డల్ని- చంపే తల్లులు మాతృమూర్తులు తయారైతా ఉన్నారు. అంత కఠినమైన మనసు ప్రభావం, మీ టీవీల ప్రభావం అంత అద్భుతంగా ఉంది. ఇంతకుముందు ఈ సీరియళ్ళు, దిక్కుమాలిన సీరియళ్ళు లేవు. అత్తా కోడళ్ళ యుద్ధం ఒక పెద్ద దాంట్లో కూడా heading. మంచి చూపిస్తారుగా, మంచి అత్త కోడలను కూడా చూపిస్తారుగా. ముందంతా చెత్త చూపించి మళ్ళీ ఎక్కడనో మూలను మంచి చూపిస్తే ఏం జరిగేది? జరగాల్సిన డ్యామేజ్ ఇది జరిగిపోతుంది కదా. మనిషిలోని ఆకర్షణలు, ఇష్టాలు ఈ మధ్య నాకు అది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. పాతకాలంలో వాటిని త్యాగం చేసి నా కుటుంబం బాగుండాలా అనుకొని భరించుకునేవాళ్ళు. భర్త భరించుకునేవాడు, భార్య భరించుకునేది, ఎన్నిటినో త్యాగం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు త్యాగం చేయాలి? నేను అనుభవించాలి, నేను బాగుండాలి, ఎవడు ఎట్టన్నా పోను. ఎందుకు వస్తుంది? చదివినప్పటి నుంచి మంచి జ్ఞానమైనటువంటి చదువు, ధర్మం ఏంటి, న్యాయం ఏంటి, రామలక్ష్మణులు ఏంటి, రాముడు ఏంటి, సీత ఏంటి, ఈ కథలు ఎక్కడా లేవు.
చదువుల్లో అంతా ఎప్పుడు ఇంజినీర్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఎప్పుడు డబ్బు సంపాదించాలి, బిజినెస్ మ్యాన్ ఎలా అవ్వాలి. మంచిదే కానీ ఉమ్, కానీ అదొక్కటే జీవితం కాదు కదా. ఉమ్, నువ్వు 24 గంటలు డాక్టరు ఇంజక్షన్లు ఎక్కించుకుంటానే ఉంటావా? అమ్మ నాన్నను చూసుకోవడం, పెళ్లి చేసుకొని భార్య బిడ్డలను చూసుకోవడం, వాళ్ళను ఉన్నతిలోకి తేవటం, ఒక నలుగురికి నీకుండే డబ్బుగా నువ్వు సంపాదించిన డబ్బు ఒక నలుగురికి అన్నదానం, ఉమ్, పాత బట్టలు ఇచ్చి వస్త్ర ఉడకబెట్టి దాన్ని శుద్ధి ధోకే కడిగి ఉతికి ఉతికి, ఆ వస్త్రాలు ఏమన్నా దానము అయ్యో ఏమి గురూజీ, ఎవరికైనా అన్నదానం చేయడం పక్కన పెడితే మనం తింటున్న అన్నాన్ని ఎలా తీయాలని చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. జియో ఔర్ జీనేతో నువ్వు బతుకు, ఇంకోళ్ళను బతికి. ఉమ్, కానీ ఉన్నదంతా ఊడ్చిపెట్టమని ఎక్కడ ఏ శాస్త్రము చెప్పదు. అవును. నీకు ఉన్న దాంట్లో కొంత తృప్తిగా, అభిమానంగా, ప్రేమగా, వినయంగా తిను అని ఆడ బారేస్తే ఆ, అక్కడ నీ అహంకారము, వాణ్ణికి అవమానము. ఉమ్, మానమున్నవాడు ఎవడు కూడా ఉమ్, అని వస్తే పారా నీ తిండి నాకు అక్కడ నేను కావాలంటే పస్తుంటానని పోతాడు, కానీ అవును. అటువంటి తిండి తినడు. ఉమ్, అయ్యా ఈ పొద్దు నాకు అవకాశం దొరికింది మీకు పెట్టేకు, వచ్చి కూర్చొని తినిపోండి. ఏం నీ కొంపలు మునిగిపోయినాయి ఆ మాట అనేదానికి? అవును. Yes. నీ అహం తగ్గలేదు, నీది ఏమీ తగ్గలేదు. పైగా ఆ తిన్నవాడు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించిపోతాడు. అంత ఆశీర్వాదం చెప్పలేకపోయినా నా కడుపు చల్లకపరిచావు, నీ కడుపు చల్లంగా ఉండా అంటాడు. అవును. 100 మంది ఆ మాట అనకపోయినా ఒక్కడన్నా కానీ నీకు అది తగిలిందా? అవును. చాలుగా. తిడితే తిట్లు కూడా తగులుతాయిగా. మరి ఇది తగులితే అదెందుకు తగలదు? అవును. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉందే, అవును. తప్పదుగా. ఎస్, చక్కగా చెప్పారండి. సో అందరూ కూడా మానవత్వంతో ధర్మబద్ధంగా జీవితం కొనసాగించాలని చెప్దామండి. సో మరీ కఠిన మనస్కులై సో పక్కన వాడిని ఎలా టార్గెట్ చేసి వాడిని ఎలా కింద పడేయాలి. పరిస్థితులు కొంతమందిని అట్లా మారుస్తాయమ్మా. ఒక మనిషి చెడ్డోడు అవుతున్నాడంటే వాడు స్వయంగా నేను చెడ్డోడు కావాలని ఎవ్వడూ కోరుకోడు. ఆ ఎన్విరాన్మెంట్స్, పరిస్థితులు, దానికి అతను రిటార్ట్ అయ్యే వ్యవహారం, దాంతో అవి జరుగుతుంటాయి. ఎస్, కాకపోతే అక్కడ కొంచెం దేవుడిచ్చిన ఆ విచక్షణను వాడుకొని కొంచెం దీన్ని భరిస్తాను, తర్వాత సర్దుకుంటుందిలే అన్న దీంట్లోకి వచ్చాడు అంటే బాగవుతాడు. ఎస్, ఆ నిమిషంలో ఆ డెసిషన్ కొట్టేస్తాను, చంపేస్తాను, చేసేస్తాను, దొంగతనం చేసేస్తాను అనుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఒక్కసారి అది చేసినాడు, ఇంకా పతనంలోకే పోతూ వస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు గురుగారు. జై శ్రీమన్నారాయణ. మీరు వస్తూ ఉండాలి ఇక్కడికి, మాకు మంచి మంచి మాటలు చెప్తూ ఉండాలి. ఈ చెప్పిందంతా మా గురుదేవుని కరుణా కటాక్షం.